ఇప్పుడు సెంటర్ని ఆశ్రయించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? భద్రతా లోపం అనేది వాంటెడ్గా గవర్నమెంట్ క్రియేట్ చేసి ఆ రకంగా వైసీపీ మోస్ట్ ఇండిసిప్లిన్డ్ పార్టీ లేదంటే కనుక కావాలని అలాగూ ఒక డిస్టర్బెన్స్ కానీ లేదంటే కనుక ఇవి క్రియేట్ అయ్యే విధంగా ఒక అవకాశాన్ని కల్పించి పొలిటికల్గా ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం ముఖ్యంగా టీడీపీ ఆ రకమైన తక్కువ భద్రత ఇవ్వడం ద్వారా లేకపోతే అరకొర భద్రత ఇవ్వడం ద్వారా ఏమైనా ఆ రకమైనటువంటి పథకరచన చేస్తుందనేది మీ పొలిటికల్ స్ట్రాటజీనా, లేదంటే నిజంగానే ఆయన భద్రత పట్ల మీకు నిజంగానే ఒక కన్సర్న్ ఉందా? ఈరోజు ఏకంగా సెంట్రల్ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళి రిప్రజెంటేషన్ ఇవ్వడాన్ని. రెండో పాయింట్, ఆర్ యూ కంప్లైనింగ్ హియర్ ఆర్ మీరేమన్నా వారిని రిక్వెస్ట్ చేస్తున్నారా? స్టేట్ గవర్నమెంట్ మీద మాకు నమ్మకం లేదు కాబట్టి సెంట్రల్ ఫోర్సెస్ సెంట్రల్ యొక్క ప్రొటెక్షన్ కావాలని చెప్పేసి అడుగుతున్నారా? లేదంటే కనుక మీరు సెంటర్గా స్టేట్ని డైరెక్ట్ చేయండి, హోమ్ మినిస్ట్రీ మీ కింద ఉంది కాబట్టి స్టేట్ గవర్నమెంట్ని డైరెక్ట్ చేయండి అని చెప్పేసి ఆ రకంగా రిప్రజెంటేషన్ ఇస్తున్నారా? 3 పాయింట్స్ సార్. సభ్యులకు అలాగే 24/7 ప్రేక్షకులందరికీ వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ఇప్పుడు మనది ప్రజాస్వామ్య దేశం. ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్యయుతంగా ఎవరైనా సరే ముందుకు వెళ్ళాలి. అలా ప్రజాస్వామ్యానికి సంబంధించిన ఈ విషయంలో ఇది ఏ ఒక్క పార్టీకి సంబంధించిన విషయం కాదు. ప్రతి పార్టీకి నాయకులు ఉంటారు. ఆ పార్టీ నాయకుల యొక్క భద్రతను చూడవలసిన బాధ్యత అధికారంలో ఎవరు ఉంటే వాళ్ళది. ఖచ్చితంగా ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పార్టీ యొక్క నాయకుడి భద్రత కూడా చూసుకోవాలని జాగ్రత్తగా వాళ్ళ యొక్క భద్రతను ఇచ్చేసుకోవాల్సిన పరిస్థితి కూటమి ప్రభుత్వాన్ని. కానీ ఈ రోజున ప్రతిపక్ష నాయకుడి భద్రతను గాలికి వదిలేసి ఎటువంటి భద్రతను కూడా సరిగ్గా కల్పించకుండా ప్రతిపక్ష నాయకుడికి రేపొద్దున ప్రజల్లోకి వెళ్తుంటే, ఇప్పుడు గతం నుంచి కూడా ప్రజల్లోకి వెళ్ళినప్పుడల్లా కూడా భద్రత కల్పించలేకుండా అక్కడ ఏమన్నా తొక్కేసలాట జరిగినా లేకపోతే ఏదన్నా జరిగితే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద తోసివేసే విధంగా వాళ్ళు ఈ రోజున కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారికి భద్రత కల్పించడం లేదనేది మనం ఎన్నో సార్లు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో చూస్తున్నాం. ముఖ్యంగా గతంలో అనంతపురం రాప్తాడు వెళ్ళినప్పుడు అప్పుడు కూడా ఈ రకంగానే భద్రత కల్పించకపోతే ఆ రోజున హెలికాప్టర్ దగ్గరికి జనం అందరూ వెళ్ళిపోయి అక్కడ ఆ రోజున హెలికాప్టర్ను కూడా పాడు చేసిన పరిస్థితులను కూడా మనం చూసాం. ఆ తర్వాత అనేక సంఘటనలు రోప్ పార్టీలు కానీ లేకపోవడం, సరైన సెక్యూరిటీ అరేంజ్ చేయకపోవడం, ఇలాంటివి చాలాసార్లు జరిగినాయి. ఆ తర్వాత మొన్న భీమవరంలో మీరు అందరూ చూసే ఉంటారు, జగన్మోహన్ రెడ్డి గారు వేదిక మీదకి వెళ్ళేటప్పుడు ఒక అతను ఎవరో కాలు పుచ్చుకొని లాగుతున్నాడు. అంటే వేదిక మీదకి వెళ్ళేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కాలు పుచ్చుకొని లాగేంత భద్రత కూడా కల్పించలేని పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉందనేది ఆ రోజునే అందరం చూడటం జరిగింది. ఆ తర్వాత శ్రీకాకుళం పర్యటనకు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు. శ్రీకాకుళం పర్యటనకు వెళ్ళినప్పుడు కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారి వెంట సరైన భద్రత, పోలీసు వలయం కానీ లేదా రోప్ పార్టీ కానీ ఎక్కడా కూడా సరైన భద్రత కల్పించలేదనేది అందరం చూసాం. ఇక మొన్న జరిగిన దేవరాపల్లి పర్యటన, ఈ కాన్స్టిట్యున్సీ నా సొంత కాన్స్టిట్యున్సీ గోపాలపురం నియోజకవర్గం దేవరపల్లిలో జగన్మోహన్ రెడ్డి గారు మన పొగాకు రైతుల కోసం పర్యటన చేయడం జరిగింది. ఆ పర్యటనలో ముందు రోజు నైటు ఇక్కడ ఎస్పీ నరసింహ కిషోర్ గారు ఇక్కడ లోకల్ పోలీస్ యొక్క రిక్వెస్ట్ మీద 350 మంది పోలీసుల్ని అలాట్ చేయడం జరిగింది. అలాట్ చేశారు. ఆ పోలీసులందరూ కూడా దేవరపల్లి రావడం జరిగింది. వాళ్ళందరికీ డ్యూటీస్ కూడా వేయడం జరిగింది. ఆ తర్వాత హెలిప్యాడ్లో సుమారు 150 మంది పోలీసుల్ని హెలిప్యాడ్, ఎందుకంటే రోడ్డుకి పక్కనే ఏదైతే రోడ్ షో ఉందో ఆ రోడ్ షోకి పక్కనే హెలిప్యాడ్ ఏర్పాటు చేయడం జరిగింది. సో జనమందరూ కూడా హెలిప్యాడ్కి రోడ్డుకి గ్యాప్ ఉండదు కాబట్టి ప్రొటెక్షన్ సుమారు 150 మంది పోలీసులను హెలిప్యాడ్ దగ్గరే కూడా ఇస్తున్నామని చెప్పి వాళ్ళందరూ కూడా రమేష్ గారు మీరు రోడ్ షో అన్నారు. రోడ్ షో అనేది కూడా పర్యటనలో భాగమా? అంటే పొగాకు రైతుల్ని పరామర్శించడంలో భాగంగా రోడ్ షో కూడా ఉందా? అఫీషియల్ గా మీరు రోడ్ షో అని చెప్పేసి చెప్తున్నారు.
అవును సార్, ఇప్పుడు హెలీప్యాడ్ నుంచి టొబాకో పోర్ట్ వరకు వెళ్ళే వరకు రోడ్ షో ఉందండి. క్లియర్గా పర్మిషన్ దాంట్లో తెలియజేయడం జరిగింది. ఎందుకంటే 2 కిలోమీటర్స్ ఉంటుంది, హెలీప్యాడ్ నుంచి 2 కిలోమీటర్స్ ఉంటుందండి టొబాకో పోర్టుకి. ఈ 2 కిలోమీటర్స్ లో రోడ్ షో ఉందని చెప్పి మొట్టమొదటి నుంచి కూడా తెలియజేయడం జరిగింది. హెలీప్యాడ్ దగ్గర, ఎందుకంటే రోడ్డుకిను హెలీప్యాడ్ పక్క పక్కనే ఉంటాయి. సో అక్కడ పోలీసులు కూడా ఇప్పుడు మొదట పోలీసులను పూర్తి స్థాయిలో అరేంజ్ చేయడం జరిగింది. కానీ ఆ తర్వాత స్టేట్ నుంచి డీజీపీ గారి దగ్గర నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం టోటల్ పోలీసులు, ఇక్కడ అలాట్ చేసిన పోలీసులందరినీ కూడా వెనక్కి తీసుకున్నారు. పోలీసులందరూ కూడా వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది. ఎందుకంటే నా సొంత కాన్స్టిట్యున్సీ, సొంత అక్కడ నేను మండలంలో అప్పుడంతా కూడా ప్రోగ్రాంలో నేను ఉన్నాను కాబట్టి వచ్చిన పోలీసులందరూ కూడా వాళ్ళు వెనక్కి వెళ్ళిపోవడం మేము చూసాం కాబట్టి నేను క్లియర్గా చెప్తున్నాను. ఇప్పుడు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క భద్రత మీద ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కన్సర్న్ ఉండుంటే అలాట్ చేసిన ఒక్క నిమిషం మీరు మీ ఓన్ కాన్స్టిట్యున్సీ అంటున్నారు కాబట్టి మీకు ఖచ్చితంగా మీరు పర్మిషన్ దగ్గర నుంచి కూడా అక్కడ జన సమీకరణ, ఒకవేళ అట్లాంటి కార్యక్రమం ఉంటే అవన్నీ కూడా మీకు ఖచ్చితంగా మీరు చూసే ఉంటారు. చూసినప్పుడు రోడ్ షోలో వెహికల్స్ ఇన్ని వెహికల్స్ ఉంటాయని చెప్పేసి మీరు ఏమైనా మెన్షన్ చేయడం జరిగిందా? అవి ఒకవేళ మెన్షన్ చేస్తే హౌ మెనీ నంబర్ ఆఫ్ వెహికల్స్ దే హ్యావ్ గివెన్ ద పర్మిషన్ ఫర్? సెకండ్ థింగ్, ఇక ఎలాగో మనుషులు లేదంటే కనుక ఎంతమంది వస్తారు అనే దానికి లిమిట్ అనేది ఎప్పుడో అది క్రాస్ అయిపోయింది కాబట్టి అది ఎవరి చేతుల్లో ఉండేది కాదు, కాసి పక్కన పెడదాము. వాట్ అబౌట్ వెహికల్స్ అండ్ వెహికల్ డీటెయిల్స్, వెహికల్ నంబర్స్తో సహా? సార్ ఇప్పుడు ఎస్పీ గారు అక్కడ విజిట్కి వచ్చినప్పుడు కూడా ఇన్ని వెహికల్స్ ఉండాలి, ఇన్నే పర్మిషన్ అని చెప్పి ఎక్కడ ఏమీ చెప్పలా. క్లియర్గా వాళ్ళు వెహికల్స్ అన్ని కూడా ఎక్కడెక్కడ పార్కింగ్ ఇవ్వాలి ఏంటి అనేది వాళ్ళు చూపించడం జరిగింది. అక్కడే వెహికల్స్ పార్కింగ్ పెట్టాం. మీరు జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్లో కూడా నాకు తెలిసినంత వరకు 15-20 వెహికల్స్ మించి లేవు. ఎందుకంటే పార్కింగ్ అంతా కూడా బయట ఇవ్వడం జరిగింది. ఇవేంటి మోటార్ సైకిల్స్ కూడా బయట ఇవ్వడం జరిగింది. మోటార్ సైకిల్స్ కానీ కార్స్ కానీ ఓన్లీ ఒక విఐపీస్ కార్స్, వాళ్ళతో వచ్చిన కార్లు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారితో ఫాలో అయినాయి. సో అక్కడ వెహికల్స్ పర్మిషన్ ఎన్ని రావాలి ఏంటి అనేది వాళ్ళు అడగలా, మేము చెప్పలా. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే క్లియర్గా వాళ్ళు క్రౌడ్ వస్తారు అనేది, ఎందుకంటే ఈ రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ పర్యటన జరిగినా క్రౌడ్ విపరీతంగా వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి జనం అత్యధికంగా వస్తారనేది వాళ్ళందరికీ తెలుసు. ఇక్కడ లోకల్ పోలీస్ కూడా ఇది జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు కాబట్టి క్రౌడ్ ఎక్కువ వస్తారు, మాకు పోలీస్ ప్రొటెక్షన్ అనేది ఎక్కువ ఇవ్వాలని చెప్పి లోకల్ పోలీస్ కూడా చెప్పడం జరిగింది. అలాగే ఎస్పీ గారు కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ లోకల్ పోలీసు, జిల్లా పోలీస్ యంత్రాంగం వరకు వాళ్ళ పని వాళ్ళు చేశారు. కానీ ఆ తర్వాత రాత్రి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఆ తర్వాత, ఎందుకంటే లోకల్ పోలీస్ కానీ వాళ్ళు కానీ ఆ తర్వాత అందరితో చెప్తారు కదా, మీరు ఇంతమందిని అలాట్ చేశారు మళ్ళీ ఎందుకు వెనక్కి తీసుకున్నారంటే మాకు పైనుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మేము వెనక్కి తీసుకోవాల్సి వచ్చిందని చెప్తారు కదా. ఆటోమేటిక్గా పోలీసులందరినీ వెనక్కి తీసుకున్నారు. హెలీప్యాడ్ దగ్గర ఎవరు కూడా పోలీసులు, మీరు చూడండి హెలీప్యాడ్ విజువల్స్ లో మీరు చూడండి, హెలీప్యాడ్ చుట్టూతా ఎక్కడా కూడా పోలీసులు లేరు. మరి ఆ హెలీప్యాడ్ చుట్టూతోనే సుమారు 15,000 నుంచి 20,000 మంది జనం నిలబడి ఉన్నప్పుడు పోలీసులు అనే వాళ్ళు ఎవరూ లేనప్పుడు కంట్రోలింగ్ ఎలాగ జరుగుతుందండి? ఇప్పుడు మా వాలంటీర్స్ ఉన్నారు, మా వాలంటీర్స్ అందరూ కూడా ఎంత కంట్రోల్ చేసినా సరే పోలీస్ కంట్రోలింగ్ వేరు, వాలంటీర్స్ కంట్రోలింగ్ వేరు. పోలీసులు మీరు క్లియర్గా విజువల్స్ అన్ని అబ్జర్వ్ చేయండి, ఎక్కడా కూడా పోలీసులు హెలీప్యాడ్ చుట్టూతా లేరు. లేకపోవడం కారణంగానే వాళ్ళందరూ కూడా బ్యారికేడ్స్ ని తోసుకుని డైరెక్ట్ హెలికాప్టర్ దగ్గరికి రావడం జరిగింది. ఆ హెలికాప్టర్ దగ్గరికి వచ్చేసి రకరకాలుగా అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన మీద ఉన్న అభిమానంతో కలవడానికి ప్రయత్నం చేయడం, ఆయనకి షేక్ హ్యాండ్ ఇవ్వాలనుకోవడం, రకరకాలుగా వాళ్ళందరూ కూడా అభిమానులు ఆయన మీద రావడం జరిగింది. అక్కడి నుంచి వెంటనే రోడ్ షో మొదలు పెట్టడం జరిగింది. ఆ రోడ్ షోలో కూడా ఎక్కడా కూడా ఈ జనాల్ని జగన్మోహన్ రెడ్డి గారి వెహికల్ దగ్గరికి రాకుండా ఉండడం కోసం రోప్ పార్టీ అనేది ఎక్కడా లేదు. చూడండి మీరు, ఇప్పుడు Z+ కేటగిరీ భద్రతలో ఉన్న వ్యక్తిని ఈ విధంగా ఇంత దుర్మార్గంగా, ఇంత దారుణంగా రోప్ పార్టీ కానీ పోలీస్ ప్రొటెక్షన్ కానీ లేకుండా రాష్ట్ర ప్రభుత్వం పైనుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం తీసివేయడం అనేది ఎంతవరకు సమంజసం అండి? ఈ రోజున ఈ ప్రభుత్వం అధికారంలో ఉండొచ్చు, రేపొద్దున మా ప్రభుత్వం రావచ్చు. ఆల్రెడీ మాజీ ముఖ్యమంత్రిగా Z+ కేటగిరీ ఆల్రెడీ భద్రత ఉన్నప్పుడు ఇప్పుడు మీరు కొత్తగా సెంటర్ని ఏం భద్రత కల్పించమని మీ డిమాండ్, లేకపోతే మీ కంప్లైంట్ ఒకటి. రెండో పాయింట్ వచ్చేసి ఇప్పుడు
పోలీసులు తక్కువ ఎక్కువ అనేది పక్కన పెడితే పార్టీ పరంగా మనకు కొంత ఒక డిసిప్లినరీ మ్యాటర్ ఒకటి ఉంటుంది కదండి. అంటే కార్యకర్తలకి మీరు పిలిపివ్వటమో లేదంటే పై స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారే ఇప్పుడన్నా పిలిపించినటువంటి పరిస్థితి ఇప్పుడన్నా చూసామండి. ఇంకా ఎంతసేపు కూడా ఎంకరేజ్ చేసేటట్టుగా ఒక నిమిషం ఆగండి. అక్కడ అసలు భద్రత ఇప్పుడు ఎవరికి కావాలి? రప్ప అని చెప్పేసి ప్లకార్డులు పట్టుకుంటూ జగన్ 2.0 లోడింగు 2029 ఇక రాగానే ఒక్కొక్కళ్ళని పొట్టేళ్ళు తలలు ఇట్లాంటి భాష మాట్లాడుతున్నప్పుడు ఆయన ఎంకరేజింగ్గా మాట్లాడుతుంటే ఆయన మరి భద్రత అనే ఇప్పుడు ఆ భావన ఎవరికి భద్రత కల్పించాలి? పబ్లిక్గా, లేదంటే కనుక ఇంకా మాట్లాడితే పోలీసు అధికారులు లేడీస్ కనుక ఉంటే మీరు నలిగిపోతారు, మీరు ఇంతమంది మధ్యలో ఉంటే కనుక మీకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి లేడీ పోలీస్ ఎస్ఐలను కూడా పక్క పంపించేస్తున్నారే. ఆఖరికి ఇప్పుడు మగ పోలీసు వాళ్ళు కూడా ఏమైనా భయపడే పరిస్థితి తీసుకొస్తున్నారు. మరి ఆ రకమైన కొంత డిసిప్లిన్ అనేది ఉండాలి కదా మన కార్యకర్తలకి. సురేష్ గారు, ఇక్కడ ఇంటెలిజెన్స్ వ్యవస్థ అనేది ఒకటి ఉంటుంది ప్రతి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా. ఎందుకంటే ఇంటెలిజెన్స్ వ్యవస్థ రేపొద్దున ఇంతమందిని గ్యాదర్ అవుతున్నారు, లేదు ఇంతమంది మొబిలైజ్ అవుతున్నారు, లేదు పార్టీ పరంగా వీళ్ళు ఇంతమందిని మొబిలైజ్ చేస్తున్నారు, సో మీరు ఈ రకంగా భద్రత కల్పించాలి అనేది ముందుగా ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఖచ్చితంగా రాష్ట్ర పోలీస్ యంత్రాంగానికి చెబుతుంది. చెప్పకుండా ఎట్టి పరిస్థితిలోనూ ఉండదు. మరి వీళ్ళు ముందస్తు భద్రత మీద సమీక్ష చేసి ఆ సమీక్షలో మనం ఇంతమంది పోలీసులను అలాట్ చేసుకోవాలని చెప్పి అంతమంది పోలీసులను ఇక్కడ అలాట్ చేయడం జరిగింది. అలాట్ చేసిన తర్వాత ఎందుకు వెనక తీసుకున్నారు? దానికి సమాధానం ఎందుకు చెప్పదు? ఈ రోజుకి కూడా క్లియర్గా ఆ రోజునే మా నాయకులందరూ కూడా అడగడం జరిగింది, మీరు అలాట్ చేసిన పోలీసు భద్రతను వెనక్కి ఎందుకు తీసుకున్నారు, ఏం చేద్దామని చెప్పి ఈ రకంగా మీరు నిర్ణయం తీసుకున్నారని చెప్పి ఆ రోజునే రాష్ట్ర ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయడం జరిగింది. అంతేకాదు ఈరోజు మీరు అడుగుతున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షాని మీరు ఏమడిగారు అని చెప్పి. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు Z+ కేటగిరీ భద్రతలో ఉన్న వ్యక్తి పర్యటనలోకి వెళుతున్నప్పుడు ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏ భద్రతా ప్రమాణాలను అయితే సూచిస్తుందో ఆ భద్రతా ప్రమాణాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కల్పించి ఆ రకంగా పర్యటనలు చేసే విధంగా నిర్ణయం స్టేట్ గవర్నమెంట్కి డైరెక్షన్ ఇవ్వాలని చెప్పి అమిత్ షా గారిని కోరడం జరిగింది. ఎందుకంటే ఇది ఈ 26 నెలల్లో 1-2 ఇన్సిడెంట్లు కాదు. మీరు చెబుతున్నారు, మీరు పార్టీ నుంచి కూడా పిలుపు ఇవ్వాలి కదా, ఈ రకంగా ప్రవర్తించొద్దు రప్ప ఇవి అని చెప్పి. రప్ప ప్లే కార్డు పట్టుకున్నది గుంటూరులో తెలుగుదేశం పార్టీ కార్యకర్త, అతనికి తెలుగుదేశం సభ్యత్వం ఉందనేది క్లియర్ గా ఆ రోజే నిరూపణ అయింది. మేము ఎక్కడా కూడా మా పార్టీ వాళ్ళు రప్ప ప్లే కార్డు లాంగ్వేజ్ మారింది కానీ ప్లకార్డుల్లో లాంగ్వేజ్ కొద్ది మారింది కానీ ఆ పదజాలం అంతా అటు ఆ రకమైన పదజాలమే కదా. నేనేమంటున్నానంటే ప్రతి పార్టీకి నాకు తెలిసినంత వరకు మా కమ్యూనిస్ట్ ఫ్యామిలీస్ మావి ఏ పార్టీ అయినా ఒక కార్యక్రమం తీసుకున్నప్పుడు అది కాంగ్రెస్ అవ్వచ్చు, కమ్యూనిస్టులు అవ్వచ్చు, తెలుగుదేశం అవ్వచ్చు, వైసీపీ అవ్వచ్చు, బీజేపీ అవ్వచ్చు, కొంత వారి కార్యకర్తలకి సంబంధించినటువంటి ఎలా అక్కడ ప్రవర్తించాలి, ఏ మేరకు డిసిప్లిన్ మెయింటైన్ చేయాలనేది కొంత ఉంటుంది కదా. అసలు ఆ ప్రసక్తి కానీ ఆ రకమైనటువంటి వ్యవహారం ఎక్కడ వైసీపీలో కనపట్లేదని కదా ఇప్పుడు పబ్లిక్ టాక్. అది మీకు నెగిటివే కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ని ఎగ్జాంపుల్స్ ప్రతిసారి మీరంతకీ కూడా మేము ఎలాగైనా కానీ మా ఇష్ట రీతిన మా కార్యకర్తలు అడ్డగోలుగా ప్రవర్తిస్తారు, కానీ వాళ్ళని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత పోలీసులే. ఎంతవరకు పోలీసులు కంట్రోల్ చేస్తారు? ఇప్పుడు అక్కడ చూస్తున్నారు విజువల్స్, అయ్యే కాదు గత 3 రోజుల్లో చూసాము. ఎన్ని చూడలేదు ఇవన్నీ. నేను ఇప్పుడు అంటేనేమో మీరు మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారంటారు, కానీ అక్కడ షర్ట్లు ఎప్పది చేసుకుని ఏంటా ఉద్రేకం లేకపోతే ఏంటా ఉన్మాదం నాకు అర్థం కాదు. ఇది ఒక పొలిటికల్ పార్టీ ఉండాల్సినటువంటి కల్చర్ అనేది. రెండోది దగ్గరలో ఉన్నటువంటి వ్యాపారస్తులు, చిరు వ్యాపారులు బాగా చూసుకుంటారు జనరల్ గా. ఏదన్నా కనుక ఒక పార్టీ కార్యక్రమం జరిగితే నేను చూశాను స్వయంగా నా చిన్నప్పటి నుంచి కూడా. ఒక ర్యాలీ కానీ ఒక ఆఖరికి ధర్నా లాంటి ఉద్రిక్త పరిస్థితుల్లో కూడా కార్యకర్తలు ఎలా సంయమనంతో ఉండాలని చెప్పేసి నాయకులు ఎప్పటికప్పుడు కంట్రోల్ చేస్తూ ఉంటారు. ఆ పరిస్థితే వైసీపీలో కనపడటం లేదనేది. అలాగని చెప్పేసి మిగిలిన పార్టీలో ఉన్నాయంటే మిగిలిన పార్టీలో కూడా అటు ఇటుగా జనసేన పార్టీ అలాగే ఉంది, తెలుగుదేశం పార్టీ కూడా. నేనేమంటున్నానంటే కానీ బేరీజ్ వేసుకుంటా ప్రజలందరూ కూడా ఎక్కడ శృతి మించుతున్నారు, ఎక్కడ లైన్ క్రాస్ చేస్తున్నారు. దగ్గర ఉన్న టిఫిన్ సెంటర్ని తొక్కిపాడేస్తాము, రోడ్ల మీదే మందు తాగుతూ గెంతుతూ ఉంటాము, భయం గొలిపేటటువంటి ప్లకార్డులు ప్రదర్శిస్తాము,
2 గంటల పాటు రోడ్లని బ్లాక్ చేసేస్తాము, అటు ఇటు వాహనదారులను వెళ్ళనివ్వకుండా, బస్ స్టాండ్ల నుంచి బస్సులు బయటికి రానివ్వకుండా, లోపలికి వెళ్ళనివ్వకుండా. ఏం సార్ ఇది? మనం కూడా కొంత సహకరించాలి కదా ప్రభుత్వానికి, ప్రభుత్వ వ్యవస్థలకి, పోలీసులకి. అప్పుడు మనం క్వశ్చన్ చేద్దాం. మేము ఇవన్నీ తీసుకున్నా కానీ కావాలని కుట్రపూరితంగా ఇలా చేశారు, పోలీసులు వెనకెళ్ళిపోయారంటే ఖచ్చితంగా ప్రశ్నిద్దాము. నేను మాట్లాడినా సార్? మాట్లాడండి సార్. ఇప్పుడు మీరు ఆర్టీసీ బస్సుల గురించి కానీ, రోడ్డు బ్లాక్ చేయడం గురించి కానీ ఇవన్నీ చెప్పడం జరిగింది. వాటన్నిటికీ కూడా ముందుగా ఒక పార్టీ మీటింగ్ జరిగేటప్పుడు కానీ, ఒక పార్టీ రోడ్ షో జరిగేటప్పుడు కానీ ఖచ్చితంగా ట్రాఫిక్ ని మళ్లించే చర్యలన్నీ కూడా పోలీసు వ్యవస్థ తీసుకుంటుంది. ఆ రూట్ లో ఎప్పుడైతే ఒక నాయకుడు తన ప్రోగ్రాం పెట్టుకున్నప్పుడు ఆ ప్రోగ్రామ్ కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా పోలీసు వారికి ఇచ్చినప్పుడు దానికి తగ్గట్టుగా ట్రాఫిక్ ను కూడా మళ్లించడం జరుగుతుంది. ఇక్కడ ఎక్కడ ట్రాఫిక్ కి ఇబ్బంది పడిన దాఖలాలు లేవు. ఈ రోడ్డు ఊళ్ళో రోడ్డు, దాని పక్కనే హైవే ఉంటుంది. ఆ హైవే మీద ట్రాఫిక్ అంతా మళ్లించడం జరిగింది. ఆ ట్రాఫిక్ కి ఇబ్బందులు పడే పరిస్థితే లేదు. అండ్ ఆల్సో అట్ ది సేమ్ టైం మీరు చెప్పడం జరిగింది. ఇప్పుడు నిన్న బొండా ఉమా గారి పరిస్థితి మీరు చూశారు. మేము శాంతియుతంగా రిలే నిరాహారదీక్షలు చేస్తుంటే మల్లాది విష్ణు గారి టెంట్ దగ్గరికి ఈ రోజున బొండా ఉమా గారు అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉండి ఆ టెంట్ దగ్గరికి వెళ్ళి గొడవ చేయవలసిన అవసరం ఉందండి? అది శాంతి భద్రతలకు విఘాతం కలిగించడం కాదా? కాదు. వాళ్ళు ఏ విధంగా ప్రవర్తిస్తారు? కాదు సార్, 3 రోజుల క్రితం లేకపోతే గత 26 నెలలుగా జరిగిన వాటిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఇప్పుడు బోండా ఉమ్మ కూడా అలాగే ప్రవర్తిస్తున్నారంటే ఇప్పుడు ఆయన తప్పు చేస్తే మీరు కూడా తప్పు చేస్తామని సమర్థించుకున్నారా? మీరు ఒక ఇన్సిడెంట్ చెప్తున్నారు. ఒక్క ఇన్సిడెంట్ ఏంటి సార్? సార్ రమేష్ గారు, మీరు గుండెల మీద చేసుకుని చెప్పండి. మీరు పార్టీ ప్రతినిధి కాదంటం లేదు, మీ పార్టీని మీరు సమర్థించుకోవాల్సిందే. గత 26 నెలల్లో ఒక్క జగన్మోహన్ రెడ్డి ఒక్క ప్రోగ్రామ్ చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రామ్ డిస్టర్బెన్స్ లేకుండా, ఎటువంటి ఆరోపణలు లేకుండా, ఆఖరికి దారుణంగా ప్రాణాలు పోయినటువంటి పరిస్థితులు లేకుండా ఒక్క ప్రోగ్రామ్ చెప్పండి. నాకు అర్థం కాదు ఎందుకు జరుగుతుంది. ఇప్పుడు మీరు మాట్లాడారు ఎవరో చిరు వ్యాపారులు ఇబ్బంది పడ్డారు అని చెప్పి. చిరు వ్యాపారులు అక్కడ మా సొంత కాన్స్టిట్యున్సీ అని చెప్తున్నా నేను. అక్కడ జరిగింది ఏంటో మీకు తెలుసా సార్? గబుక్కున వాళ్ళందరూ ప్రజలు ఒక్కసారిగా వచ్చేస్తే వాళ్ళ షాప్ రోడ్డు మీదకు ఉంటుంది. ఆ రోడ్డు మీదకు ఉండటంలో వాళ్ళందరూ కూడా మీదకు వచ్చేస్తున్నారని జనం దాంట్లోకి వెళ్ళిపోతే అక్కడ ఉన్న టేబుల్స్ అవన్నీ పడిపోవడం జరిగింది. వాళ్ళు ఇబ్బంది పడ్డారని చెప్పి వాళ్ళు మాట్లాడితే దానికి వెంటనే కూడా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులం, మేము ఆ పార్టీ అభిమానులం, జగన్మోహన్ రెడ్డి గారు అంటే మాకు చాలా ఇష్టం అని వాళ్ళే క్లియర్ గా చెప్పడం జరిగింది. కాదు మన పార్టీ అభిమానులు కదా అని చెప్పేసి టిఫిన్ క్యాంటీన్ తొక్కేస్తారు. కాదు, క్యాంటీన్ పై కప్పులు ఎక్కేసి తొక్కేస్తుంటే అక్కడ క్లియర్ గా విజువల్స్ లో కనపడుతుంటే నేనేమన్నా సార్ అక్కడ ఎవరు కావాలని వెళ్ళి ధ్వంసం చేయాలా? అన్ఫార్చునేట్ గా జరిగిన సంఘటన అది. కావాలని వెళ్ళి ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ధ్వంసం చేయాలా? ఇంకో విషయం కూడా మీరు మాట్లాడారు, షర్టులు ఓడదీసేసి అవి చూపించడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి. సార్ ఇప్పుడు 60,000 70,000 మంది జనాభా వచ్చారు ఆ రోజున. దాంట్లో ఒక్క వ్యక్తి ఆ విధంగా ప్రవర్తించారు. ఆ ఒక్క వ్యక్తి ప్రవర్తించిన దాన్నే మీరు భూతత్వంలో పెట్టి చూపిస్తున్నారు తప్ప ఈ 60,999 మంది 60,900 మీరు సమర్థించుకుంటానంటే మీ విఘ్నతకు వచ్చే మీ విఘ్నతకి వదిలేస్తున్నాము. ప్రజలు సామాన్యులు మాత్రం చూసే దృష్టికోణం ఒకటి ఉంటుంది. షర్ట్ ఇప్పదీయటం అనేది సరే ఒక రకమైన ఫ్రెండ్షి మూమెంట్ లో ఒక రకమైన ఎక్సైట్మెంట్ తో చేసేవాళ్ళు ఉంటారు. అందులో మందు కొట్టున్నారు చాలా మంది, అర్థమవుతుంది. సరే ఏ పార్టీ మీటింగ్లు పెట్టుకున్నా మందు కొడతామని అది కామన్ అయిపోయింది, పక్కన పెడతాం. నేనేమంటున్నానంటే అసలు ఊగిపోవటం ఏంటి, ఆ ఉన్మాదం ఏంటి, అసలు ఆ ఉద్రేకం ఏంటి, ఏందది? అది కదా అతను షర్టు విప్పింది. అతని బాడీ మీద ఉన్న రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారుల టాటూల్ని జగన్మోహన్ రెడ్డి గారికి చూపించాలి అనే ఉద్దేశంతో అతను షర్టు విప్పి చూపించాడు తప్ప వేరే ఉద్దేశంతో షర్టు విప్పేసి అక్కడ ఏదో ఉన్మాదంగా ప్రవర్తించాలనే ఉద్దేశంతో అతను. సరే సార్ ఓ పని చేయండి, ఇప్పుడు నాకు చెప్పారు కదా, నాకు ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగానే
ఆంధ్రప్రదేశ్లో మీ పార్టీ పట్ల చెడు అభిప్రాయం కలగకుండటానికి ప్రతి ఒక్కళ్ళ చెవుల్లోకి వెళ్ళేటట్టుగా చెప్పండి. ఎక్కడ కార్టూన్ ఉంటే అక్కడ ఎప్పటికీ చూపించేస్తుంటారు. ఎందుకంటే ఫారిన్ కల్చర్ మనకు తెలుసు కదా, కార్టూన్ ఇప్పుడు అన్ని రకాల కల్చర్స్ వచ్చేసినాయి. కాదు సార్, అన్ని రకాల కల్చర్స్ వచ్చేసినాయి. ఏంటి ఈ కార్టూన్ కల్చర్, లేకపోతే ఈ దాన్ని ఏమంటారు, ఈ పచ్చబొట్ల కల్చర్, ఇది ఇంత ముందు ఉండేది కదా, ఇప్పుడు వచ్చేసినాయి. ఎక్కడ పడితే అక్కడ కూడా పొడిపించేసుకుంటున్నారు. ఇక చూపించేస్తామంటే నడి రోడ్డు మీద ఉన్నావా, ఎక్కడున్నావా ఏంటో చూసుకోవాల్సిన అవసరం ఉంది. అదే కదా, అప్పుడే కదా పార్టీ యొక్క కార్యకర్తల యొక్క డిసిప్లిన్ చూసేది.